ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 14 మార్చ్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఒక్క తండ్రియే ఈ డ్రామాలో నంబర్ 1 పాత్రధారి, పరంపిత. వారు పతితులను పావనంగా తయారు చేయు పాత్ర చేస్తారు. తండ్రి చేయు పాత్ర మరెవరూ చేయలేరు. ప్రశ్న: సన్యాసుల యోగం శారీరక యోగం, ఆత్మిక యోగాన్ని తండ్రి మాత్రమే నేర్పిస్తారు. ఎలా? జవాబు: సన్యాసులు బ్రహ్మతత్వంతో యోగం చేయటం నేర్పిస్తారు, కానీ అది నివసించే స్థానం కావున అది భౌతిక యోగం. తత్వాన్ని సుప్రీం అని అనరు. పిల్లలైన మీరు పరమాత్మతో యోగం జోడిస్తారు. అందువలన మీది ఆత్మిక యోగం. ఈ యోగాన్ని తండ్రి తప్ప ఇతరులెవ్వరూ నేర్పించలేరు, ఎందుకంటే వారే మీ ఆత్మిక తండ్రి. పాట: మీరు ప్రేమ సాగర్లు. ఓం శాంతి. పిల్లల్లారా, ఓం శాంతి అని చాలామంది అంటారు, అనగా తమ ఆత్మ పరిచయాన్ని ఇస్తారు, కానీ స్వయం అర్థం చేసుకోలేరు. ఓం శాంతికి చాలా అర్థాలు చెప్తారు. కొంతమంది ఓం అనగా భగవంతుడని అంటారు, కానీ అది తప్పు. ఓం శాంతి అని చెప్పేది ఆత్మ, అనగా నేను ఆత్మను, నా స్వధర్మం శాంతి, అందుకే నేను శాంతి స్వరూపాన్ని అని అంటారు. ఇది నా శరీరం, దీనితో నేను కర్మలు చేస్తాను. ఇది ఎంత సహజం. తండ్రి కూడా ఓం శాంతి అని అంటారు, కానీ నేను అందరికీ తండ్రిని, బీజరూపాన్ని. కనుక నాకు ఈ సృష్టి వృక్షం, కల్పవృక్షం యొక్క ఆది మధ్యాంతాలు తెలుసు. మీరు ఏదైనా వృక్షాన్ని చూసినప్పుడు దాని ఆది మధ్యాంతాలు మీకు తెలుస్తాయి. ఆ బీజం జడమైనది. ఇప్పుడు తండ్రి తెలుపుతున్నారు, ఇది కల్పవృక్షం, దాని ఆది మధ్య అంతములు మీకు తెలియదు, నాకు తెలుసు. ఈ సృష్టి వృక్షం యొక్క రహస్యం నాకు మాత్రమే తెలుసు. నన్ను జ్ఞానసాగర్లని అంటారు. నేను పిల్లలైన మీకు ఆది మధ్యాంతాల రహస్యాన్ని తెలుపుతున్నాను. మీరందరూ ఈ నాటకం లేక డ్రామాలోని పాత్రధారులు. తండ్రి అంటున్నారు, నేను కూడా ఒక పాత్రధారినే. పిల్లలు, ఓ బాబా, పతిత పావన పాత్రను ధరించి ఇక్కడకు రండి, వచ్చి పతితులను పావనంగా చేయండి అని అంటారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, నేను ఆ పాత్రను అభినయిస్తున్నాను. నా పాత్ర కేవలం సంగం యుగంలో మాత్రమే ఉంది. అది కూడా నాకు నా సొంత శరీరం లేదు. నేను ఈ శరీరం ద్వారా పాత్ర చేస్తున్నాను. నా పేరు శివుడు. ఇదంతా నా పిల్లలకు మాత్రమే అర్థం చేయిస్తాను. పాఠశాల కోతులకు, జంతువులకు కాదు కదా. అయితే తండ్రి అంటున్నారు, ఈ 5 వికారాల కారణంగా ముఖమైతే మనుషుల వలె ఉంది, కానీ చేసే పనులు కోతుల వలె ఉన్నాయి. పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు, అందరూ స్వయాన్ని పతితులమని భావిస్తారు, కానీ పతితంగా తయారు చేసేది ఎవరో, మళ్ళీ పావనంగా చేసేది ఎవరో వారికి తెలియదు. మనుషులు పతిత పావన రమ్మని ఎవరిని పిలుస్తారో వారిని గురించి ఏమాత్రమూ తెలియదు. మనమంతా పాత్రధారులమని కూడా తెలియదు. మనము ఆత్మలము, ఈ శరీరం ధరించి పాత్ర చేస్తున్నాము. ఆత్మ పరంధామం నుండి వస్తుంది, వచ్చి పాత్రను అభినయిస్తుంది. ఈ నాటకమంతా భారతదేశంపైనే తయారు చేయబడింది. పావనంగా ఉన్న భారతదేశాన్ని పతితంగా చేసేది ఎవరు? రావణుడు. లంకలో రావణ రాజ్యం ఉండేదని కూడా అంటారు. తండ్రి అనంతంలోకి తీసుకెళ్తారు. ఓ పిల్లలు, ఈ మొత్తం సృష్టి అంతా అనంతమైన లంక, అది హద్దులోని లంక. ఇది బేహద్దు లంకపై రావణ రాజ్యం ఉంది. మొదట రామరాజ్యం ఉండేది, ఇప్పుడు రావణ రాజ్యం ఉంది. పిల్లలు, బాబా రామరాజ్యం ఎక్కడ ఉండేది అని అడుగుతారు. తండ్రి అంటున్నారు, పిల్లలు, అది ఇక్కడే ఉండేది. అలాంటి రాజ్యం కావాలని అందరూ కోరుకుంటారు. భారతవాసులైన మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు, హిందూ ధర్మం వారు కారు. మధురాతి మధురమైన అపురూప ప్రియమైన పిల్లలు, మొట్టమొదట మీరు భారతదేశంలో ఉండేవారు. మీకు ఆ సత్యుగ రాజ్యాన్ని ఎవరిచ్చారు? తప్పకుండా స్వర్గ రచయిత అయిన తండ్రే ఈ వారసత్వాన్ని ఇస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు,
ఎంతోమంది ఇతర ధర్మాలలోకి బదిలీ అయిపోయారు. ముసల్మాన్ల రాజ్యం ఉన్నప్పుడు చాలామందిని ముసల్మాన్లుగా మార్చేశారు. క్రైస్తవ రాజ్యం ఉన్నప్పుడు చాలామందిని క్రైస్తవులుగా మార్చారు. ఇక్కడ బౌద్ధుల రాజ్యం లేకపోయినా చాలామందిని బౌద్ధులుగా చేశారు. వారి వారి ధర్మాలలోకి మార్చుకున్నారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం లోపించినప్పుడే మళ్ళీ ఆ ధర్మ స్థాపన జరుగుతుంది. భారతవాసులైన మీ అందరికీ తండ్రి తెలుపుతున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరంతా ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. మీరు 84 జన్మలు తీసుకున్నారు. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ వర్ణాలలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ దేవతా వర్ణంలోకి వెళ్ళేందుకు బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చారు. బ్రాహ్మణ దేవతాయ నమః అని కూడా మహిమ చేస్తారు. మొదట బ్రాహ్మణుల పేరు తీసుకుంటారు. బ్రాహ్మణులే భారతదేశాన్ని స్వర్గంగా చేశారు. ఇది భారతదేశపు ప్రాచీన యోగం. మొట్టమొదట ఉన్న రాజయోగం గీతలో వర్ణించబడింది. గీతాయోగంను నేర్పించింది ఎవరు? ఈ విషయాన్ని భారతవాసులు మర్చిపోయారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు, యోగాన్ని నేర్పింది నేనే. మిగిలినవన్నీ భౌతిక యోగాలు. సన్యాసులు మొదలైన వారు భౌతిక యోగాన్ని అనగా బ్రహ్మతత్వంతో యోగం చేయటం నేర్పిస్తారు. అది తప్పు. బ్రహ్మతత్వం నివాస స్థానం, అది పరమాత్మ కాదు. తండ్రిని మర్చిపోయారు. మీరు కూడా మర్చిపోయారు. మీరు మీ ధర్మాన్ని మర్చిపోయారు. ఇది కూడా డ్రామాలో రచింపబడింది. విదేశాలలో యోగమే లేదు. హఠయోగము, రాజయోగము రెండూ ఉండేది ఇక్కడే. నివృత్తి మార్గానికి చెందిన సన్యాసులు ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. తెలిసిన వారైతే నేర్పిస్తారు. సన్యాసులైతే రాజ్యాన్ని కూడా వదిలేస్తారు. గోపీచంద్ రాజు ఉదాహరణ ఉంది కదా. రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్ళాడు. అతని కథ కూడా ఉంది. సన్యాసులైతే రాజ్య పదవిని వదిలించేవారు. వారు రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు? ఈ సమయంలో వృక్షమంతా శిథిలావస్థలో ఉంది. తప్పకుండా క్రింద పడిపోతుంది. ఏ వృక్షమైనా శిథిలమైతే చివర్లో దానిని తప్పకుండా పడగొట్టవలసి ఉంటుంది. అలాగే ఈ మనుష్య సృష్టి అనే వృక్షం కూడా తమో ప్రధానమై సారవిహీనమై ఉంది. ఇది తప్పకుండా నశిస్తుంది. అంతకుముందు ఇక్కడ ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయాలి. సత్యుగంలో ఎవరూ దుర్గతిలో ఉండరు. ఇక్కడి వారు విదేశాలకు వెళ్ళి యోగం నేర్పిస్తారు. అది అనేక ప్రకారాల హఠయోగం. జ్ఞానం లేనేలేదు. అనేక ప్రకారాల హఠయోగం ఉంది. ఇది రాజయోగం. దీనిని ఆత్మీక యోగమని అంటారు. అవన్నీ శారీరక యోగాలు. వాటిని మనుషులకు నేర్పిస్తారు. తండ్రి పిల్లలకు తెలుపుతున్నారు, నేను మీకు ఈ రాజయోగాన్ని ఒకసారి మాత్రమే నేర్పిస్తాను. ఇతరులెవ్వరూ ఏమాత్రం నేర్పించలేరు. ఆత్మల తండ్రి ఆత్మీక పిల్లలకు నేర్పిస్తున్నారు. నన్ను ఒక్కరిని మాత్రమే స్మృతి చేస్తే మీ పాపాలన్నీ నశిస్తాయి. హఠయోగులు ఈ విధంగా ఎప్పుడూ చెప్పలేరు. తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. ఇది చాలా కొత్త విషయం. తండ్రి మిమ్మల్ని ఇప్పుడు దేహీ అభిమానులుగా తయారు చేస్తున్నారు. తండ్రికి దేహం లేనేలేదు. నేను ఇతని శరీరంలో వచ్చి ఇతని పేరు మారుస్తాను. ఎందుకంటే ఇతనిది మరశివ జన్మ. గృహస్థులుగా ఉన్నవారు సన్యాసులుగా అయినప్పుడు మరశివగా అవుతారు. గృహస్థ ఆశ్రమాన్ని వదిలి నివృత్తి మార్గాన్ని తీసుకున్నారు. మీరు కూడా మరశివులుగా అయినందున పేర్లు మారిపోతాయి. ప్రారంభంలో గృహస్థ ఆశ్రమాన్ని వదిలి వచ్చిన వారందరి పేర్లు మార్చేశారు. కానీ ఆశ్చర్యంగా విని వర్ణించి పారిపోయినందున పేర్లు రావటం లేదు. అందువలన ఇప్పుడు తండ్రి అంటున్నారు, నేను పేర్లు పెట్టిన తర్వాత పారిపోతే వ్యర్థమైపోతుంది. మొట్టమొదట వచ్చిన వారికి పెట్టబడిన పేర్లు చాలా రమణీకంగా ఉండేవి. ఇప్పుడు పేర్లు పెట్టడం లేదు. సదా స్థిరంగా ఉంటే పేర్లు మార్పు చేయవచ్చు. చాలామంది పేర్లను మార్పు చేశారు. కానీ తండ్రికి విడాకులిచ్చి వెళ్ళిపోయారు. కనుక ఇప్పుడు పేర్లు మార్చడం లేదు. తండ్రి తెలుపుతున్నారు, ఈ జ్ఞానం క్రైస్తవుల బుద్ధిలో కూడా కూర్చుంటుంది. నిరాకార తండ్రి మాత్రమే వచ్చి
భారతదేశ ప్రాచీన యోగం నేర్పిస్తారని అర్థం చేసుకుంటారు. తండ్రిని స్మృతి చేసినందునే పాపాలు భస్మమవుతాయి. మనం మన ఇంటికి వెళ్ళిపోతాము. ఈ ధర్మానికి చెంది బదిలీ అయిన వారు మళ్ళీ వచ్చేస్తారు. మనుషులకు సద్గతిని ఇవ్వలేరని మీకు తెలుసు. ఈ దాత కూడా మనిషే. ఈ దాత అంటున్నారు, నేను ఎవ్వరికీ సద్గతిని ఇవ్వలేను, స్మృతి ద్వారానే సద్గతి జరుగుతుంది అని బాబా మనకు నేర్పిస్తున్నారు. తండ్రి అంటున్నారు, ఓ పిల్లల్లారా, ఓ ఆత్మల్లారా, నాతో యోగం చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. మొట్టమొదట బంగారు యుగంలో పవిత్రంగా ఉండేవారు. ఆ తర్వాత మలినాలు కలిశాయి. మొదట దేవీ దేవతా ధర్మానికి చెంది 24 క్యారెట్ల బంగారంగా ఉండిన వారే ఇప్పుడు ఇనుప యుగంలోకి వచ్చారు. మీరు ఈ యుగాన్ని కల్పకల్పం నేర్చుకోవలసి వస్తుంది. ఇందులో కూడా కొంతమందికి పూర్తిగా తెలుసు, కొంతమందికి తక్కువగా తెలుసని మీకు తెలుసు. అక్కడ ఏం నేర్పిస్తున్నారో చూస్తాము అని కొంతమంది ఊరికే వస్తారు. బీకేలు ఇప్పుడు చాలామంది ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా ఉంటారు కదా. ఎవరి ద్వారా ఇంతమంది పిల్లలు తయారయ్యారో నేరుగా వారిని అడుగుతారు కదా. ప్రజాపిత బ్రహ్మ ద్వారా మీకు ఏం లభిస్తుందని అడగాలి కదా. కానీ ఇంత మాత్రం బుద్ధి కూడా లేదు. రాతి బుద్ధి నుండి పారస్బుద్ధి, పారస్బుద్ధి నుండి మళ్ళీ రాయబుద్ధి అనే గాయనం ముఖ్యంగా భారతీయులదే. సత్యత్రేతాయుగాలలో పారస్బుద్ధి బంగారు యుగంగా ఉండేది. తర్వాత వెండి యుగంలో 2 కళలు తగ్గిపోతాయి. అందుకే దాని పేరు చంద్రవంశీలు అని అన్నారు. ఎందుకంటే పాస్ అవ్వలేదు. ఇది కూడా పాఠశాలనే. 33 మార్కుల కంటే తక్కువ వచ్చిన వారు ఫెయిల్ అవుతారు. సీతారాముల వంశం సంపూర్ణమైనది కాదు కాబట్టి సూర్యవంశీలుగా కాలేకపోయారు. పాస్ అవ్వని వారు కూడా ఉంటారు కదా. ఎందుకంటే పరీక్ష చాలా జటిలమైనది. ఇంతకుముందు ఐసిఎస్ పరీక్ష చాలా పెద్ద పరీక్షగా ఉండేది. అందరూ అది చదవలేరు. 1,000,000 కొంతమందే వస్తారు. ఎవరైతే సూర్యవంశ మహారాజా మహారాణిగా అవ్వాలనుకుంటారో వారు కూడా చాలా శ్రమ చేయాలి. శ్రీమతంను అనుసరించి మమ్మా బాబాలు కూడా చదువుతున్నారు. వారు మొదటి నంబర్లో చదువుతారు. ఎవరైతే మాతాపితలను ఫాలో చేస్తారో వారే వారి సింహాసనంపై కూర్చుంటారు. సూర్యవంశంలో 8 తరాలు ఉంటాయి. మొదట ఎడ్వర్డ్, రెండవ ఎడ్వర్డ్ అంటారు కదా. ఈ క్రైస్తవులతో మీకు చాలా ఎక్కువ సంబంధం ఉంది. క్రైస్తవులు భారతదేశ రాజ్యాన్ని అపహరించారు. భారతదేశంలోని అపారమైన సంపదను దోచుకెళ్లారు. సత్యుగంలో ఎంత అపారమైన ధనం ఉండేదో ఆలోచించండి. దానికి పోల్చుకుంటే ఇక్కడ ఉండేది లెక్కలోకే రాదు. అక్కడ గనులన్నీ నిండుగా ఉంటాయి. ఇప్పుడు అన్ని గనులు ఖాళీ అయిపోతూ ఉంటాయి. మళ్ళీ చక్రం రిపీట్ అయితే గనులు నిండుతాయి కదా. మధురాతి మధురమైన పిల్లలు, మీరిప్పుడు రావణునిపై విజయం పొంది రాజ్యం తీసుకుంటున్నారు. అర్ధకల్పం తర్వాత మళ్ళీ రావణుడు వస్తాడు. మీరు రాజ్యాన్ని మళ్ళీ పోగొట్టుకుంటారు. ఇప్పుడు భారతీయులైన మీరు గవ్వ సమానంగా అయ్యారు. నేను మిమ్మల్ని వజ్ర సమానంగా తయారు చేశాను. రావణుడు మిమ్మల్ని గవ్వ సమానంగా చేశాడు. రావణుడు ఎప్పుడు వచ్చాడో అతన్ని ఎందుకు కాలుస్తామో ఎవరికీ తెలియదు. ఈ రావణుని తగలపెట్టడం పరంపర నుండి వస్తూ ఉందని అంటారు. తండ్రి తెలుపుతున్నారు, అర్థకల్పం తర్వాత ఈ రావణ రాజ్యం ప్రారంభం అవుతుంది. వికారులుగా అయినందున స్వయాన్ని దేవీ దేవతలమని చెప్పుకోలేరు. వాస్తవంలో మీరు దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. మీరు అనుభవించినంత సుఖం ఇతరులెవ్వరూ చూడలేదు. ఇప్పుడు మీరు అందరికంటే ఎక్కువ పేదవారిగా అయ్యారు. ఇతర ధర్మాల వారు తర్వాత వృద్ధి చెందుతారు. యేసుక్రీస్తు వచ్చారు. ప్రారంభంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉండేవారు. చాలామంది అయినప్పుడు రాజ్య స్థాపన చేశారు. మీకు ప్రారంభంలోనే రాజ్య పదవి లభిస్తుంది. ఇవన్నీ జ్ఞానానికి చెందిన విషయాలు. తండ్రి అంటున్నారు, ఓ ఆత్మల్లారా, తండ్రి అయిన నన్ను స్మృతి చేయండి. మీరు అర్థకల్పం దేహాభిమానంలో ఉండేవారు. ఇప్పుడు దేహి అభిమానులు కావండి. ఇది మాటిమాటికి మర్చిపోతారు. ఎందుకంటే అర్థకల్పం తుప్పు ఏర్పడింది. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు శిఖరం వంటివారు.
మీరు అందరికంటే ఉన్నతమైన వారు. సన్యాసులు బ్రహ్మతత్వంతో యోగం చేస్తారు. దానివలన వికర్మలు వినాశనం అవ్వవు. ప్రతి ఒక్కరూ సతో రజో తమోలోకి తప్పకుండా రావాల్సిందే. వాపస్ ఎవరు వెళ్ళలేరు. ఎప్పుడైతే అందరూ తమో ప్రధానంగా అవుతారో అప్పుడు తండ్రి వచ్చి అందరినీ సతో ప్రధానంగా చేస్తారు. అనగా అందరి జ్యోతి మేల్కొంటుంది. ప్రతి ఆత్మకు తమ తమ పాత్ర లభించింది. మీరు హీరో, హీరోయిన్ పాత్రధారులు. భారతవాసులైన మీరు అందరికంటే ఉన్నతులు. మీరు రాజ్యాన్ని తీసుకుని మళ్ళీ పోగొట్టుకుంటారు. ఇతరులెవ్వరూ రాజ్యాన్ని తీసుకోరు. వారు బాహుబలంతో రాజ్యాన్ని తీసుకుంటారు. ఎవరైతే విశ్వానికి యజమానులుగా ఉండేవారో వారే మళ్ళీ యజమానులుగా అవుతారని తండ్రి తెలియచేశారు. కావున తండ్రి తప్ప ఇతరులెవ్వరూ సత్యమైన రాజయోగాన్ని నేర్పించలేరు. వారు నేర్పేదంతా అసత్యమైన రాజయోగం. తిరిగి ఎవ్వరూ వెళ్ళలేరు. ఇది అంతిమ సమయం. అందరూ దుఃఖం నుండి విడుదల పొందుతారు. మళ్ళీ నెంబర్ వారుగా వస్తారు. మొదట సుఖం, తర్వాత దుఃఖం అనుభవిస్తారు. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. చేతులతో పనిచేస్తూ మనసుతో భగవంతుని స్మృతి చేయాలని అంటారు. పనులు చేసుకుంటూ బుద్ధియోగం తండ్రితో ఉండాలి. ఆత్మలైన మీరంతా ఒక్క ప్రియునికి ప్రేయస్సులు. ఇప్పుడు ఆ ప్రియుడు వచ్చాడు. ఆత్మలందరినీ పుష్పాలుగా తయారు చేసి తీసుకెళ్తారు. అనంతమైన ప్రియునికి అనంతమైన ప్రేయస్సులున్నారు. నేను అందరినీ తీసుకెళ్తానని వారు అంటున్నారు. తర్వాత నెంబర్ వార్ పురుషార్థానుసారం వెళ్ళి పదవి పొందుకుంటారు. భలే గృహస్థ వ్యవహారంలో ఉండి పిల్లలను సంభాలన చేయండి. ఓ ఆత్మ, నీ హృదయం తండ్రి వైపు ఉండాలి. ఈ స్మృతిని అభ్యాసం చేస్తూ ఉండండి. ఇప్పుడు తండ్రిని స్మృతి చేసి దానివలన స్వర్గవాసులుగా అవుతామని మీకు తెలుసు. విద్యార్థులు చాలా సంతోషంగా ఉండాలి. ఇది చాలా సహజమైన విషయం. డ్రామానుసారం అందరికీ మార్గాన్ని చూపించాలి. ఎవరితోనూ వాదించే అవసరం లేదు. ఇప్పుడు మీ బుద్ధిలోకి జ్ఞానమంతా వచ్చేసింది. మనుషులు జబ్బు నుండి విడుదలైనప్పుడు అభినందనలు తెలుపుతారు. ఇక్కడ ప్రపంచమంతా రోగగ్రస్తమై ఉంది. కొద్ది సమయంలో జయజయధ్వనులు వినిపిస్తాయి. నచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సత్యమైన ప్రేయసులుగా అయి చేతులతో పనిచేస్తూ బుద్ధి ద్వారా ప్రియుని స్మృతి చేసే అభ్యాసం చేయాలి. తండ్రి స్మృతి ద్వారా మనం స్వర్గవాసులుగా అవుతున్నామని సంతోషంగా ఉండాలి. సెకండ్ పాయింట్, సూర్యవంశీ సింహాసనాధికారులుగా అయ్యేందుకు తల్లిదండ్రులను పూర్తిగా అనుసరించాలి. తల్లిదండ్రుల సమానం జ్ఞాన సంపన్నులకయ్యి అందరికీ దారి చూపించాలి. ఈరోజు వరదానము. కిరీటము మరియు తిలకాన్ని ధారణ చేసి బాప్దాదా యొక్క సహాయకారిగా అయ్యే హృదయ సింహాసనాధికారి భవ. ఎవరైనా సింహాసనంపై కూర్చున్నారు అంటే తిలకం మరియు కిరీటం వారికి గుర్తుగా ఉంటుంది. అలాగే ఎవరైతే హృదయ సింహాసనాధికారులుగా ఉన్నారో వారి మస్తకంపై సదా అవినాశి ఆత్మిక స్థితి యొక్క తిలకము దూరం నుండే మెరిసిపోతూ కనిపిస్తుంది. సర్వ ఆత్మల కళ్యాణం జరగాలనే శుభభావన వారి కన్నుల ద్వారా లేక ముఖం ద్వారా కనిపిస్తుంది. వారి ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ తండ్రి సమానంగా ఉంటాయి. స్లోగన్: సరళ స్మృతి కొరకు సరళతా గుణాన్ని ధారణ చేయండి. సంస్కారాలను సరళంగా చేసుకోండి. అవ్యక్త సూచన: నిశ్చయం యొక్క పునాదిని గట్టి చేసుకుని సదా నిర్భయంగా నిశ్చంతంగా ఉండండి. విజయులుగా అయ్యేందుకు పునాది నిశ్చయం. పునాది పక్కాగా ఉంటే బిల్డింగ్ కదలదు. నిశ్చంతంగా ఉంటారు. కానీ కేవలం తండ్రిపై నిశ్చయం మాత్రమే కాదు, మీపై మీకు కూడా నిశ్చయం. అంతేకాక
డ్రామాలో కూడా నిశ్చయం ఉండాలి. వాహ్ డ్రామా వాహ్. ఒకవేళ డ్రామాలో నిశ్చయం ఉంటే అకల్యాణం కలిగించే విషయం కూడా కళ్యాణంలోకి మారిపోతుంది. అచ్చా. ఓం శాంతి.